హైదరాబాద్ పాత బస్తీలో జరిగిన 40 లక్షల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 4 నిందితులను అరెస్టు చేశారు. గత నెల 30వ తేదీన భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధి గాజుల వ్యాపారి సుల్తాన్ ఇంటిలో దొంగతనం జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి బలవంతంగా వచ్చి బాధితుడిని కొట్టి ఇంటి కొనుగోలుకు దాచిన 40 లక్షల నగదును దొంగలించారు. దీంతో బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో భాగంగా 4 నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 34 లక్షల నగదు, 5 సెల్ ఫోన్తో పాటు ఒక కత్తి, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కంప్లైంట్ ఇంట్లో వాడు ఒకడే ఉంటాడు. లాస్ట్ మంత్ 4th రోజు వాళ్ళ మిస్సెస్ డెలివరీకి పోయింది. ఆమె కన్ఫర్మ్ చేసిన తర్వాతనే వాళ్ళు అఫెన్స్ ప్లాన్ చేసుకుని దాన్ని 28th రోజు ప్రాపర్ గా వాళ్ళ కెమెరా కూడా క్యాప్చర్ చేయకుండా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. 30th రోజు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆయన ఇంటి ముందు ఏదైతే కెమెరా ఉందో, ఏదైతే కంప్లైంట్ ఇంటి ముందు కెమెరా ఉందో ఆ కెమెరా కొంచెం పైకి తగ్గుందని మేము మళ్ళీ 29th, 28th, 27th అట్లా మళ్ళీ వెనక్కి జరుగుతా ఉంటే లక్కీగా మాకు 28th రోజు ఆ కెమెరా జరిపినట్టు మాకు కొంచెం క్లియర్ కనపడుతుంది. సో మాకు దొరికిన ఆ చిన్న క్లూ దాన్ని బేస్ చేసుకుని స్పెషల్ గా ఏవైతే పార్టిసిపేట్ చేస్తారో మా టాస్క్ ఫోర్స్ దాని మీద ఫోకస్ చేయడం జరిగింది.